హాయ్, ఈ వీడియోలో మనం డేటా సెక్యూరిటీ గురించి తెలుసుకున్నాము. డేటా సెక్యూరిటీ అంటే ఇట్ ఈస్ అ వెరీ బిగ్ టాపిక్ అన్నమాట. అండ్ దీనికి అండర్స్టాండింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నార్మల్ ఇప్పటివరకు మనం రిలేషన్షిప్స్ కానీ అదర్ టాపిక్స్ ఏవైతే ఆబ్జెక్ట్స్, ఫీల్డ్స్, లేఅవుట్స్ ఇవన్నీ గురించి చూసాము. ఇవన్నీ నార్మల్ సింపుల్గా అయిపోతుంది. డేటా సెక్యూరిటీ అంటే దీనికి అండర్స్టాండింగ్ అండ్ ఇంపార్టెంట్. అండ్ మనకి ఇంటర్వ్యూలో కూడా ఎక్కువ డేటా సెక్యూరిటీ గురించి అడుగుతారు. సో ఫస్ట్ అసలు డేటా సెక్యూరిటీ అంటే ఏంటి? సో డేటా సెక్యూరిటీ డిఫైన్స్ వాట్ ఏ యూజర్ కెన్ సీ అండ్ వాట్ ఆపరేషన్స్ ఆ యూజర్ కెన్ పర్ఫార్మ్ అనే ప్లాట్ఫామ్. సో ఇది మన సేల్స్ ఫోర్స్ ప్లాట్ఫామ్. అండ్ ఇక్కడ మనకి డిఫరెంట్ అప్లికేషన్స్ ఉంటాయి, రైట్? సేల్స్ అప్లికేషన్ అని, సర్వీస్ అప్లికేషన్, కస్టమ్ అప్లికేషన్స్, ఇప్పుడు మన హౌసింగ్ అండ్ రెంటల్ ఇలా డిఫరెంట్ అప్లికేషన్స్ ఉంటాయి. ఈ అప్లికేషన్స్కి ఏ యూజర్కి యాక్సెస్ ఇవ్వాలి, ఏ యూజర్కి యాక్సెస్ ఇవ్వకూడదు, ఏ ఆబ్జెక్ట్స్ కనిపించాలి, అలాగే రికార్డ్స్లో యాక్సెస్ ఎలా ఉండాలి, ఈ పర్టికులర్ రికార్డ్ని ఎడిట్ చేయడానికి పర్మిషన్ ఉండాలా, డిలీట్, ఇలా ప్రతి ఏది పర్ఫామ్ చేయాలన్నా కూడా వాళ్ళకు ఒక పర్మిషన్, యాక్సెస్ అనేది ఇంపార్టెంట్. సో ఈ డేటా ఇదంతా డేటా, రైట్? ఈ డేటాని మనకి యాక్సెస్ చేసుకోవాలి, ఏదైనా ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి అంటే ఫస్ట్ వాళ్ళకి పర్మిషన్ ఇస్ నెసెసరీ. ఓకే, Salesforce platform provides a flexible layered sharing model that makes it easy to assign different data set to different set of users. సో ఇప్పుడు మనకి సేల్స్ఫోర్స్లో ఏముంటుందంటే డైరెక్ట్గా ఒక పర్టికులర్ యూజర్కి అన్ని యాక్సెస్ ఇవ్వకుండా, లైక్ మొత్తం ఒకటేసారి ఇవ్వడం అట్లా కాకుండా షేరింగ్ మనకి లేయర్గా ఉంటుంది. మనం ఏదైతే డేటా షేర్ చేయాలనుకుంటున్నామో మనం లేయర్డ్ వైజ్గా షేర్ చేస్తాం. అంటే ఫస్ట్ లేయర్లో కొంత పర్మిషన్ ఇస్తాం, నెక్స్ట్ లేయర్లో దానికి ఇంకొన్ని అడిషనల్గా ఇస్తాము, ఇంకా పర్మిషన్స్ వాళ్ళకి కావాలంటే ఇంకా అడిషనల్ పర్మిషన్స్, ఇంకా వేరే సెట్ ఆఫ్ థింగ్స్ యూజ్ చేసి ఇస్తాము. ఓకే, డైరెక్ట్గా ఒకేసారి పర్మిషన్ ఇవ్వకుండా మనం ఇది మనకి లేయర్ లాగా ఉంటుంది. అంటే ఏమవుతుంది, ఇట్లా ఎంతవరకు ఇవ్వాలో అంతవరకే మనకి స్టాప్ చేయవచ్చు ఈ లేయర్ ద్వారా. ఫస్ట్ లేయర్లో ఏంటి, కొంచెం జస్ట్ ఒక చూడడానికి పర్మిషన్ ఇస్తున్నాం రికార్డ్స్ని, నెక్స్ట్ ఎడిట్ చేయడానికి, ఇంకా కావాలి అంటే డిలీట్ చేయడానికి, ఇట్లా మనం అడిషనల్గా ఇస్తూ వెళ్ళొచ్చు పర్మిషన్స్. ఓకే, ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది మనకి ఇక్కడ ఈ లేయర్డ్ షేరింగ్ మోడల్ ద్వారా మనకి ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది. యూ కెన్ కంట్రోల్ యాక్సెస్ టు హోల్ ఆర్గ్, ఎనీ స్పెసిఫిక్ ఆబ్జెక్ట్, ఫీల్డ్స్ అండ్ రికార్డ్స్. సో దీని ద్వారా ఏమవుతుంది, ఈ లేయర్డ్ షేరింగ్ మోడల్ ద్వారా మొత్తం ఆర్గ్ని కంట్రోల్ చేయొచ్చు, ఆర్ఎల్స్ ఒక ఆబ్జెక్ట్ స్పెసిఫిక్గా మనం కంట్రోల్ చేయొచ్చు, ఫీల్డ్స్, రికార్డ్స్ వీటన్నిటిని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. సో డేటా సెక్యూరిటీలో మనకి 4 లెవెల్స్ ఉంటాయి. ఓకే, ఈ యాక్సెస్ అనేది మనం 4 వేస్లో డిఫైన్ చేయొచ్చు: ఆర్గనైజేషన్ లెవెల్, ఆబ్జెక్ట్ లెవెల్, ఫీల్డ్ లెవెల్, రికార్డ్ లెవెల్. ఓకే, ఆర్గనైజేషన్ లెవెల్ అంటే ఏంటి, మొత్తం అసలు ఈ ఆర్గ్లో ఉన్న దీనికి లాగిన్ అవ్వడానికి ఏమైనా పర్మిషన్స్ కావాలా, ఆర్ఎల్స్ ఈ పర్టికులర్ ఐపీ రేంజ్ నుంచే వీళ్ళు లాగిన్ అవ్వడానికి ఏమైనా సెట్ చేసి ఉన్నారా, పాస్వర్డ్ ఇప్పుడు మనకు అప్పుడప్పుడు పాస్వర్డ్ చేంజ్ చేసుకోమని నోటిఫికేషన్ వస్తుంది ఎవ్రీ 3 monthsకి, అట్లా సమ్ ర్యాండమ్గా వస్తుంది కదా, ఇది ఆర్గనైజేషన్ లెవెల్లో సెట్ చేస్తారు. అండ్ లాగిన్ అవర్స్ కూడా, లైక్ ఇప్పుడు ఏంటి సమ్ 10 to 7 అనుకున్నారు అనుకోండి లాగిన్ అవర్స్, ఆఫ్టర్ దట్ మనం ట్రై చేసినా కూడా లాగిన్ అవ్వదు. ఓకే, ఆ లాగిన్ అవర్స్ ఇట్లాంటివి. అంటే ఆర్గనైజేషన్లోకి ఫస్ట్ ఎంటర్ అవ్వాలి అంటే ఆర్గనైజేషన్ లెవెల్లో మనకి రెస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఇది ఆర్గనైజేషన్ లెవెల్. ఆబ్జెక్ట్ లెవెల్ అంటే ఏంటి, ఓకే మనం ఇప్పుడు సైన్ ఇన్ అయిపోయాము, ఉన్నాము కరెక్ట్ ప్రాపర్ ఐపీ రేంజ్లో ఉన్నాము, అలాగే మనం పాస్వర్డ్స్ కూడా అన్ని వాళ్ళు చెప్పిన విధంగానే మన లెంత్ అవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి, మనం సక్సెస్ఫుల్గా లాగిన్ అయిపోయాము. ఓకే, ఆర్గనైజేషన్ లెవెల్ క్లియర్ అయిపోయింది. అంటే ఈ లేయర్ అనేది మనకి ఇప్పుడు క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ లేయర్ ఏంటి, ఆబ్జెక్ట్ లెవెల్. ఓకే, ఆబ్జెక్ట్ లెవెల్ అంటే ఏంటి, ఓకే ఈ పర్టికులర్ అప్లికేషన్ ఉంది, ఈ అప్లికేషన్లో డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి, ఇవన్నీ ఒక పర్టికులర్ యూజర్కి కనిపించాల్సిన అవసరం లేదు. ఓకే, సూపర్ యూజర్కి ఒక ఆబ్జెక్ట్ కావాలి, నార్మల్ యూజర్కి ఇంకొక ఆబ్జెక్ట్ కావాలి, కన్సిడర్ చేసుకోండి. కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి లైక్ ఓటీటీ ప్లాట్ఫామ్స్, రైట్? మనం ఎలా పే చేస్తే మనకి మెంబర్షిప్ తీసుకున్నాం అనుకోండి, మనకి అన్ని మూవీస్ అన్ని చూసుకోవచ్చు. అదే మెంబర్షిప్ లేకుండా నార్మల్గా లాగిన్ అయితే బేసిక్ ఒక 5 minutes 10 minutes అట్లా ఎలా అయితే యాక్సెస్ ఉంటుందో అలా. ఓకే, బేస్డ్ ఆన్ మెంబర్షిప్, ఇక్కడ మనకి బేస్డ్ ఆన్ ప్రొఫైల్ ఇస్తాము. ఓకే, ప్రొఫైల్ని బేస్ చేసుకొని మనకి ఈ యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఓకే,
కొంతమంది యూజర్స్కి ఈ 2 ఆబ్జెక్ట్స్కి ఇస్తాము, ఇంకొంతమంది ప్రొఫైల్స్కి ఈ 2 ఆబ్జెక్ట్స్కి, అట్లా మనం డిఫైన్ చేయొచ్చు ఆబ్జెక్ట్ లెవెల్ని. ఆబ్జెక్ట్ లెవెల్ని మనం 2 వేస్లో యాక్సెస్ ఇవ్వచ్చు, ప్రొఫైల్ లెవెల్ అండ్ పర్మిషన్ సెట్. ప్రొఫైల్ అండ్ పర్మిషన్ ఈ రెండు యూజ్ చేసుకొని ఇస్తాము. ఫస్ట్ ప్రొఫైల్లో ఏంటి, బేసిక్ కొంచెం ఇస్తాము పర్మిషన్ అనేది, ఓకే, ఆబ్జెక్ట్ని వ్యూ చేయడానికి. ఇంకా నెక్స్ట్ ఒక రిక్వెస్ట్ వచ్చింది మనకి, ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్కి నాకు వ్యూ యాక్సెస్ ఉంది, ఎడిట్ యాక్సెస్ కూడా కావాలి అంటే ఆ ప్రొఫైల్ని చేంజ్ చేయము, అడిషనల్గా మనం ఇప్పుడు ఇంకొక పర్మిషన్ ఇవ్వాలి కాబట్టి జస్ట్ ఒక పర్మిషన్ సెట్లో ఎడిట్ పర్మిషన్ ఇచ్చేసి ఎడిట్ యాక్సెస్ అనేది ఇస్తాము. ఓకే, పర్మిషన్ సెట్ ఎప్పుడు కూడా అడిషనల్ వాల్యూని ఇవ్వడానికి, బట్ ఆల్రెడీ ఉన్న వాటిని తీసేయడానికి ఎప్పుడు మనం యూస్ చేయము. ఎక్స్ట్రా ఫీచర్స్ ఏమైనా కావాలి, ఇంకా ఎక్స్ట్రా పర్మిషన్స్ కావాలన్నప్పుడు మనం పర్మిషన్ సెట్ అడిషనల్గా ఇస్తాము. ఓకే, నెక్స్ట్ ఓకే, ఇప్పుడు ఆర్గ్లోకి లాగిన్ అయిపోయాము. నెక్స్ట్ ఆబ్జెక్ట్ మనకి పర్మిషన్ వచ్చింది, అయితే వ్యూ యాక్సెస్, ఎడిట్ అయితే ఎడిట్ యాక్సెస్ యూజింగ్ ప్రొఫైల్ అండ్ పర్మిషన్ సెట్. ఇప్పుడు ఫీల్డ్స్, ఓకే, ఇవన్నీ మనకి ఇప్పుడు ఫీల్డ్స్. ఈ ఫీల్డ్స్లో ఏంటి, కొన్ని ప్రొఫైల్స్కి కొన్ని కనిపించొద్దు, ఓకే, ఈ స్టేట్ క్యాపిటల్ కొన్ని ప్రొఫైల్కి కనిపించొద్దు, కొంతమందికి ప్రైస్ కనిపించొద్దు, ఇట్లా మనం రెస్ట్రిక్ట్ చేయొచ్చు. కొంతమందికి కాంటాక్ట్ డీటెయిల్స్, ఇప్పుడు మనం కొన్ని వెబ్సైట్స్లో చూస్తే లైక్ నో బ్రోకర్ అలాంటివి చూస్తే కొంతమంది కాంటాక్ట్స్ హైడ్ అవుతుంటాయి. హైడ్ అయ్యి మనం మెంబర్షిప్ తీసుకుంటే ఆ కాంటాక్ట్ నెంబర్ మనం చూడొచ్చు, అట్లా ఉంటాయి కదా. లైక్ ఇది ఇప్పుడు ఫీల్డ్ లెవెల్ యాక్సెస్ మనకి ఇప్పుడు. ఓకే, సో ఫీల్డ్ లెవెల్ యాక్సెస్ మనకి సేమ్ ప్రొఫైల్ ద్వారా ఫీల్డ్ లెవెల్ యాక్సెస్ని సెట్ చేయవచ్చు, పర్మిషన్ సెట్ ద్వారా కూడా ఫీల్డ్ లెవెల్ యాక్సెస్ని మనం సెట్ చేయవచ్చు. ఓకే, నెక్స్ట్ రికార్డ్ లెవెల్ అంటే ఇప్పుడు ఈ టోటల్గా మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ 15 రికార్డ్స్ ఉన్నాయి. ఓకే, ఈ 15 రికార్డ్స్ కూడా అందరికీ కనిపించాల్సిన అవసరం లేదు. బేస్డ్ ఆన్ వాళ్ళ మెంబర్షిప్ ఆర్ ఎల్స్ ప్రొఫైల్ లెవెల్ మనం ఈ రికార్డ్స్ని అలౌ చేస్తున్నాం చూడడానికి ఆర్ ఎల్స్ ఎడిట్ చేయడానికి, ఏదైనా సరే. ఓకే, ఈ రికార్డ్ లెవెల్లో మనకి డిఫరెంట్ ఉంటాయి. ఓడబ్లిటీ అని ఒకటి ఉంటుంది, నెక్స్ట్ షేరింగ్ రూల్స్ అని ఉంటుంది, మాన్యువల్ షేరింగ్, ఇవన్నిటి కూడా మనం ఫర్దర్గా విల్ లుక్ ఇన్ టు ఇట్. ఓకే, ఒక్కొక్కటి విల్ సీ. సో ఓవరాల్గా మనకి ఈ డేటాని, సేల్స్ ఫోర్స్లో ఉన్న డేటాని, ఆబ్జెక్ట్స్ని, ఫీల్డ్స్ని, రికార్డ్స్ని, అప్లికేషన్స్ని, లాగిన్ అవర్స్ని, వీటన్నిటిని సెట్ చేయాలంటే ఇదంతా డేటా సెక్యూరిటీ. ఓకే, మనం ఆ పర్టికులర్ ఆర్గ్లో ఉన్న డేటాని యాక్సెస్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం ఈ డేటా సెక్యూరిటీ టాపిక్ ఇస్ ఇంపార్టెంట్. ఓకే, అండ్ ప్రతి ఇంటర్వ్యూలో విల్ గెట్ n number of scenario based questions, okay, on this topic. సో ఫర్దర్గా నెక్స్ట్ మనం ఒక్కొక్క లైక్ ఈ యాక్సెస్ లెవెల్స్ని చూద్దాం. ఓకే, యా, దాట్స్ ఆల్ అబౌట్ డేటా సెక్యూరిటీ ఇంట్రడక్షన్. థ్యాంక్ యూ.